Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. I mean, as long as results వస్తే that is అంటే good. కాకినాడలో మీరు పనిచేసిన టైంలో ఒక ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. Yeah. భానుగుడి సెంటర్, సినిమా స్ట్రీట్, Yeah. బెస్ట్ అండ్ కో వాచ్ దగ్గర వంతెన సర్కిల్, ఈ మూడు ప్రాంతాల్లో బాగా రౌడీజ్ ఉండేది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. Yeah, yeah. ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మెసేజ్ పోయింది, వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా అయిపోయారని చెప్పారు. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే, అంటే జనరల్గా మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు, మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. Yeah. ఒక కమిషనర్ అవ్వండి, ఎస్పీ అవ్వండి, ఇంకోసారి నా ఏరియాలో వేస్తే కాలర్ కొడతా లేదా పీడియాట్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెండ్ అ సిగ్నల్ వాజ్, మీ ఏరియాలో మీరు ఏదైనా దౌర్జన్యంగా హడావడి చేయడం కానీ అతి ఉత్సాహం చూపించడం కానీ చేస్తే, అదే ఏరియాలో మీరు ఒక క్రిమినల్ అని మీ పాత కేసులు ఏదేది ఉన్నాయి, మీరు చేస్తున్నట్టు యాంటీ పబ్లిక్ యాంటీ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపెడతామని ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము. అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు వాడిని. యా, సో ఇట్ వాస్ గుడ్ అండి. సో వీ వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఆ ఏరియాలో ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీడు ఎవడో గొప్పగా నేను రౌడీ, నేను ఏరియాలో తిరుగుతున్నాను వాళ్ళ, వీ టోల్డ్ దెమ్ దట్ నో హీస్ అ బ్యాడ్ పర్సన్, క్రిమినల్ ఉంది అంటే క్రిమినల్గా ఉన్నాడని వీ డి నాట్ గో ఒక కక్షలు సాధించడం కాదు. నంబర్ 1, పాత కేసులు ఏమేమి ఉన్నాయి, ఆ కేసులో పురోగతి ఏముంది, దట్ ఈస్ వన్ థింగ్ వి డిడ్. రెండోది, పురోగతి తర్వాత ప్రజెంట్ వారి బిహేవియర్ ఎలా ఉంది, సో వీ కెప్ట్ అ వెరీ క్లోజ్ వాచ్. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం కానీ ఇది చేస్తే వెంటనే ఆ రిలవెంట్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడము, అరెస్ట్ చేసి పంపించడం. సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ అండ్ అ వెరీ వెరీ ప్రొసీజరలీ కరెక్ట్ పిక్చర్ దట్ వీ టుక్ ప్రాసెస్. నంబర్ 1, పాత కేసులు ఏమున్నాయి, ఆ పురోగతి ఏముంది, ఛార్జ్ షీట్ చేయడం, పీడీ యాక్ట్లు ఉంటే అవసరం ఉంటే పీడీ యాక్ట్ పెట్టడం. మూడోది, కౌన్సిలింగ్ తర్వాత కూడా వారు పద్ధతి మార్చుకున్నారా లేదా, మార్చుకుంటే ఎస్ వీ సపోర్ట్ దెమ్, వీ విల్ నాట్ హెరాస్ దెమ్, బట్ అగైన్ ఈ కంట్రోల్ దిస్ క్రిమినల్ యాక్ట్, కంటిన్యూస్ దిస్ క్రిమినల్ యాక్టివిటీ, వీ ఎన్షోర్డ్ కేసెస్ బుక్ చేసి వీ అరెస్టెడ్. సో ఇట్స్ అ వెరీ 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 సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ బ్రాట్ రిజల్ట్స్ ఆల్సో. అంటే మీరు చెప్తున్న ఆ కాన్సెప్ట్లో ఓకే, కానీ మధ్యలో మీరు సోషల్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం నేర్చుకున్నారు. సోషల్ పనిష్మెంట్ ఐ డోంట్ రైస్. అంటే చాలామంది మీ ఆఫీసర్లు చెప్పారు, నీ ఏరియాలో నేను రౌడీ, నేను మెడలో బోర్డు వేయించడం లేదా కొన్ని టెంపుల్ దగ్గర క్లీన్ చేయించడం కూడా చేయించారు. ఐ డోంట్ రిమెంబర్ అండి, ఐ డోంట్ రిమెంబర్ రైట్ అండి. అజీజ్ అనే కేసు గురించి చెప్పండి సార్. వాడు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు. ఐ థింక్ ది ప్రాపర్టీ అఫెండర్ అంటున్నారు కదా, ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ ద డీటెయిల్స్. అంటే మీరు అప్పట్లో ఒక డిఎస్పీ, క్రైమ్ డిఎస్పీ పల్లవ రాజు ఆయన పెట్టి ఒక టీంని ఫామ్ చేసి వాడిని అరెస్ట్ చేయడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్తో ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఒక భేదించాం. ఓకే యా, I don't remember the exact details. I remember that it was an inter-state and inter-district gang. So yeah, it was a good success. I think we recovered close to 1 kilo something, gold, 700 something. Yeah. At the same time, nalugurna pick up chesamu, main offender veedu, and I think as many as 18-19 cases were closed that time. మీ పీరియడ్ లోనే ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువ రికవరీ కనిపిస్తుంది. Good అండి. Again see, మురళి గారు, వాట్ ఐ సీ, ఐ స్పీక్, ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్. నేను ఒక లీడర్గా ఐ గివ్ డైరెక్షన్, లీడర్గా దాన్ని పర్స్యూ చేస్తాము, బట్ ద కంప్లీట్ క్రెడిట్ ఐ డోంట్ వాంట్ టు టేక్, ఐ నెవర్ టేక్, ఐ కంప్లీట్ గివ్ ద 100% క్రెడిట్ టు మై టీమ్. ద డిఎస్పీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, పల్లప్ రాజు వాజ్ దేర్, మా సిఐలు, క్రైమ్ సిఐలు, ఎస్ఐలు, లోకల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ, ఇట్ వాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. సో అలాంటి చాలా మనము భేదించాము. సో ఐ వాస్ హ్యాపీ. కానీ మీరు కాకినాడలోనే టెక్నాలజీని బాగా వాడినట్టున్నారు. టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి పెట్టడం, ప్రతి ఇష్యూస్ కూడా ఎస్ఏ అందులో పెట్టాలి, మీరు అప్పటికప్పుడు డైరెక్షన్ ఇవ్వడం. అంటే డిపిఓకి వచ్చే కూర్చోవాలి అనే రూల్ కాకుండా మీరు ఇక్కడ అమలాపూర్ ఉన్న, రంపచోడవరం ఉన్న గ్రూప్లోనే వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం, అంటే టెక్నాలజీని అప్పుడే వాడాలి అనేది మీకు వచ్చిందా? యా, సో యాజ్ ఐ టోల్డ్ యూ, టెక్నాలజీ ఈజ్ సంథింగ్ దట్ కెన్ బి యూస్డ్ ఫర్ ద goodness of the people and to increase the efficiency of administration. So Nellore first time the integrated command and control lo we were able to get lot of success. Danna ikkada continue cheskoni we started something called the advanced system ani pettam ikkada. Deentlo rendu rakalu unnai. Ee telegram group was a very small minute part. Okay.
ఈ మైన్యూట్ పార్ట్ ఎందుకు చెప్పానంటే ఇట్ వాజ్ అ లైవ్ మానిటరింగ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్. ఓకే. లాస్ట్ సిబ్బంది అంటే మా ఎస్ఐ లెవెల్ స్థాయి నుంచి ఎస్పీ వరకు ఆ రోజు రియల్ టైంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ క్రైమ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వి వర్ ఏబుల్ టు మానిటర్ ఆన్లైన్. ఇంకొకటి ఏంటంటే కాకినాడలో ది ఏరియా ఈజ్ వెరీ బిగ్. రైట్ ఫ్రమ్ మీరు చింతూరు ఏరియా నుంచి కాకినాడకు రావాలంటే ఆల్మోస్ట్ 4 hours ప్లస్ పడుతుంది. సో కొన్నిసారి అక్కడికి విజిట్ వెళ్ళినప్పుడు అమలాపురంలో ఏం జరుగుతుంది, అమలాపురం నుంచి విజిట్లో ఉన్నప్పుడు పెద్దాపురంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మానిటర్ చేయాలంటే దిస్ వాజ్ అ వెరీ గుడ్ యాప్ అండ్ వెరీ గుడ్ సిస్టమ్ వేర్ ఆల్ ది ఆఫీసర్స్ వర్ షేరింగ్ ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్. నడిచిన అలాగేనే నడిచినప్పుడు వెంటనే దాన్ని చెప్పడం, నేను దానికి పరిష్కారం ఇవ్వడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, వెరీ గుడ్. ద నెక్స్ట్ థింగ్ వీ స్టార్టెడ్ వాజ్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సిస్టమ్. ఈ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సిస్టంలో సిటీలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాసు, అదేవిధంగా ఎస్ఐల దగ్గర ఉన్నటువంటి ట్యాబ్స్, అదేవిధంగా ఈ టెలిగ్రామ్ గ్రూపు, అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీ యూట్యూబ్ ఛానల్ కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ కొన్ని లైవ్ బ్రేకింగ్ న్యూస్లో కూడా వస్తుంటాయి. లేదంటే పబ్లిక్ కూడా కొన్ని షేర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భానుగుడి జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అని ఎవరో హ్యాష్ట్యాగ్ చేసి ట్విట్టర్లో వేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వి కాల్ సంథింగ్ కాల్డ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా ఒక చోట్లో స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్ అని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను మనం స్టార్ట్ చేసాము. సో ఈ టెలిగ్రామ్ గ్రూపు, సీసీటీవీ ఫీడ్స్, సోషల్ మీడియా, న్యూస్ మాధ్యమంలో, సో సామాజిక మాధ్యమం ఒకటి, సీసీటీవీ లైవ్ ఫీడ్ ఒకటి, మా ఎస్ఐలు క్యారీ చేస్తున్నటువంటి ఒక ట్యాబ్ ఒకటి. నేను చెప్తాను ఎందుకు ఈ ఎస్ఐ ట్యాబ్ గురించి చెప్తున్నాను. తర్వాత మనకి ఈ టెలిగ్రామ్ ఇవన్నీ కూడా ఎలాగ మనం ఇంటిగ్రేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీసీటీవీలో ఒక దొంగ ఏదో ఒక బ్యాగ్ లిఫ్టింగ్ చేసి పారిపోతున్నారని వస్తుంది. వెంటనే మా స్ట్రాటజిక్ రెస్పాన్స్లో ఉండేవాళ్ళు ఆ లోకల్ వైర్లెస్లో మెసేజ్ ఇచ్చుకొని నెక్స్ట్ వాడిని ఎక్కడ స్టాప్ చేయాలని వెంటనే వాడిని ఆపుతారు. సమ్ పబ్లిక్ సేస్ దెర్ ఇస్ అ జామ్ ఎట్ భానుగుడి, వెంటనే మా ట్రాఫిక్ వాళ్ళకి ఈ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుంది. చూడండి ట్విట్టర్లో ఎవరో ఇప్పుడే పోస్ట్ చేశారు, ట్రాఫిక్ జామ్ ఉందంట, వెంటనే దాన్ని పరిష్కరించండి. దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్ సమ్వేర్, మీరు యాక్సిడెంట్లో చూస్తారు రోడ్ యాక్సిడెంట్స్, ఈ గోల్డెన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ గోల్డెన్ అవర్లో మనము యూజ్ చేసుకోవాలి, వారిని సేవ్ చేయాలని ఒక ఉద్దేశంతో రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాం. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ గేవ్ అస్ అన్ అవార్డ్ ఫర్ దిస్ యాజ్ ద బెస్ట్ ఇనిషియేటివ్. ఈ యొక్క స్ట్రాటజిక్ కమాండ్ కంట్రోల్ సిస్టంలో సెంటర్లో అంటే కమాండ్ కంట్రోల్లో కూర్చొని వెంటనే యాక్సిడెంట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎనీబడీ కెన్ కాల్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫలానా హైవేలో యాక్సిడెంట్ అయిందని 100 కాల్ వస్తుంది. మా కంట్రోల్ రూమ్ వాడు ఒక గూగుల్ మ్యాప్ లైవ్గా ఇది చూస్తుంటారు, మా ఎస్ఐలు గ్రౌండ్ మీద ఎక్కడున్నారని చూస్తుంటారు. కాల్ వచ్చిన వెంటనే ఆ ట్యాబ్లో లొకేషన్ వస్తుంది గూగుల్ మ్యాప్లో, మా ఎస్ఐలు ఎక్కడ ఉన్నారు లొకేషన్ అని. వెంటనే మా వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఎస్ఐకి, ఫలానా ఏరియాలో ఉంది, యు ఆర్ ద నియరెస్ట్ ఎస్ఐ, నాట్ నెసెసరీ జ్యూరిస్డిక్షన్ ఎస్ఐ వెళ్ళాలని అవసరం లేదు. మ్యాప్లో దగ్గర యాక్సిడెంట్ స్పాట్కి ఎవరు దగ్గర ఎస్ఐ ఉన్నారు రోడ్ మీద ఫీల్డ్ మీద, హీ విల్ వెంటనే గో దర్, హీ విల్ రియలీ గో దర్, పికప్ చేసుకొని మా కంట్రోల్ రూమ్ వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్ కానీ నియరెస్ట్ ట్రామా సెంటర్ కానీ కాల్ చేసుకొని డాక్టర్ని రెడీ పెట్టుకుంటారు. వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్ ది యాక్సిడెంట్ రేట్. పేషెంట్ వచ్చేసరికి డాక్టర్ రెడీగా ఉంటాడు. సో దిస్ వాజ్ ద ఇనిషియేటివ్ దట్ వీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్. సో టెక్నాలజీని ఎలా మనం వాడుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్లో మన ఎస్ఐ లొకేషన్ చూడడం, డయల్ 100 వచ్చినటువంటి కాల్స్న మ్యాప్ చేసుకుని హాస్పిటల్లో డాక్టర్స్న అలర్ట్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఇనిషియేటివ్ దట్ వీ డిడ్ ఇన్ ఈస్ట్ గోదావరి. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో దీంతో పాటు లా అండ్ ఆర్డర్స్ వర్ సో మెనీ దట్ టైమ్. సో ఇట్ వాజ్ అ హైలీ ఛాలెంజింగ్ టాస్క్ దట్ టైమ్. ఒకవైపు మళ్ళీ చింతూరు వైపు వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ మూమెంట్ క్రాస్ బార్డర్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 3 బార్డర్స్ మనకి తగిలాయి అక్కడ. సో ఇట్ వాజ్ very very challenging and probably the most challenging if I'm supposed to rate all the 3 districts. సార్ మీరు కాకినాడలో ఉన్న టైంలోనే అరకులో ఒక మర్డర్ జరిగింది ఎమ్మెల్యేది.
మీరు బైక్ మీద అంత దూరం వెళ్ళాల్సిన అవసరం వచ్చు, అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? అంటే అండి, దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద మర్డర్ అండి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మర్డర్. అక్కడ జరిగింది కాబట్టి మన ప్రాంతంలో పోలీస్ గస్తీ ఎలాగుంది, మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, మన సిబ్బంది ఎంత అలర్ట్గా ఉన్నారు, అది చూడడానికి నేను వెళ్ళాను. యూజువల్గా బైక్ మీద మీరు అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు 4-వీలర్లో వెళ్ళి ఒక ఎస్పీ ఎక్స్పోజ్ కాకుండా ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళలేము 4-వీలర్స్ తీసుకొని. సో కొన్ని యూ గెట్ ఐడెంటిఫైడ్, ఎక్స్పోజ్ అవుతాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అది వెళ్ళాము. ఐ డెంట్ వాంట్ టు ఎక్స్పోజ్. ఆ రోజు నేను వెళ్తున్న దారిలోనే ఒక మీడియా పర్సన్ మనం చూడడము, వారు దాన్ని రికార్డ్ చేసి బయటకు పెట్టడము, అది కొద్దిగా ఇదైంది తప్ప ఐ డెంట్ వాంట్ టు ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్. ఏదో ఒక విలేజ్లో క్రాస్ చేస్తుంటే ఆ లోకల్ మన మీడియా మిత్రులు ఎవరున్నారు అవతల నుంచి వస్తున్నారు బైక్లో. ఎస్పీ బైక్లో ఏం వెళ్ళడం అని వారు ఇదాయి, హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ అస్. వీ ట్రై టు స్టాప్ హిమ్ అండ్ ఆస్టర్, రిక్వెస్ట్ చేసాము పెట్టకండి బయటికి, ఇట్ ఈస్ ఇదని. బట్ ఎనీవే స్టిల్ పోస్టెడ్ దట్ అండ్ దట్ బికేమ్ వైరల్ అగైన్. సో దట్ ఈస్ ద రీజన్. సో జస్ట్ టు సీ అవర్ ప్రిపేర్డ్నెస్, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామని చూడడానికి. ఎస్పీకి గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అవగాహన ఉంటేనే ఒక అడ్మినిస్ట్రేషన్ నీట్గా జరుగుతుంది. సో ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చొని జరిగితే జరగవు పని. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు గెట్ ఎ ఫీల్ ఆఫ్ ద గ్రౌండ్. కరెక్ట్. మీ యాంగిల్లో తీసుకుంటే ఫీల్డ్ వర్క్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ రిపోర్ట్ మీకు కావాలని అడుగుతుంటారు. కానీ కిందనున్న గ్రౌండ్లో ఉన్న కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మా వర్క్ ఎస్పీ గారు చేస్తున్నారు, మాకేం పని లేదు. అట్లేం లేదండి. సి ఐ కాంట్ బీ ఆన్ ద గ్రౌండ్ ఆల్ ద టైమ్. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, అడ్మిన్ వర్క్స్, ఫైల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఓవరాల్ చూసుకోవడము. సో ఇట్ ఈస్ జస్ట్ ఐ కాంట్ గో టు ద గ్రౌండ్ ఎవ్రీ సింగిల్ డే. సో దే ఆర్ ద బాసెస్ ఆఫ్ దర్ ఏరియా, ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ. సో వీ ఆర్ ఏబుల్ టు స్ట్రైక్ అ గుడ్ బ్యాలెన్స్. బట్ దే వర్ ఆల్సో అలర్ట్. ఎస్పీ గారు ఎప్పుడు గ్రౌండ్ మీద వచ్చి చెక్ చేస్తారని వారు అలర్ట్ ఉండేవాడు. సో దట్ రిజల్టెడ్ ఇన్ బెటర్ సర్వీస్ డెలివరీ ఫర్ పబ్లిక్. సో పబ్లిక్లో అందుబాటులో ఎస్ఐ ఉండడము, సిఐ ఉండడము, నేను వస్తానని వారు భయంతో ఉండడం, అండ్ పబ్లిక్కి మంచి పేరు రావాలని వారు పని చేయడం, ఎస్ఐలు సిఐలు. సో ఒక మంచి టీమ్గా పని చేస్తే వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అని ఇది ఒక నిదర్శనం అనమాట. సరే, మీరు కాకినాడలోనే 5 to 7 మస్ట్గా విజిబుల్ పోలీసింగ్ ఉండాలి అండి అన్నది మీరు పెట్టడం ఉద్దేశం ఏంటండి? అసలు లాజిక్ చాలా సింపుల్ అండి. దెర్ ఇస్ అంటే ఓన్లీ కాకినాడ కాదు, టోటల్గా ఎవ్రీవేర్ అండి. వేర్ ఎవర్ ఐ గో ఐ ఇంప్లిమెంట్ దిస్ రూల్ అండి. చాలా లాజిక్ అండి. దిస్ ఇస్ నాట్ ఎన్ ఇనిషియేటివ్ కానీ ఇది కానీ లేదు. ఇట్ ఈస్ బేసిక్ పోలీసింగ్ కామన్ సెన్స్. 4 to 8 అనమాట ఈజ్ ద పీక్ టైమ్ వేర్ పబ్లిక్ హ్యాస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. స్కూల్ పిల్లోడు, కాలేజ్ పిల్లలు ఇంటికి రిటర్న్ వస్తుంటారు. ఆఫీస్ నుంచి పబ్లిక్ చాలామంది వారు ఇంటికి వెళ్తుంటారు. ఇంటి నుంచి వచ్చి కొద్దిగా ఫ్రెషన్ అప్ అయ్యి ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్తుంటారు. ఒక చిన్న ఫుడ్ తిందాం కానీ, ఏదో ఎంజాయ్ చేద్దాం సరదా కానీ. అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చి వారి ఫ్రెండ్స్తో కొంతమంది కలుస్తుంటారు. ఫ్యామిలీస్ విల్ కమ్ అవుట్ టు బై, కూరగాయలు బై చేసి రేపటికి తయారు చేసుకుంటూ అంటూ ఉంటారు. ఇట్స్ అ పీక్ టైం. అప్పుడు రోడ్ మీద పోలీస్ సిబ్బంది కనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. క్రిమినల్ కూడా కామ్గా ఉంటాయి. అండ్ ఐ యూస్ టు టెల్ మై పీపుల్, ఏదైనా ఇష్యూ జరిగితే యూ కెన్ రెస్పాండ్ ఫాస్టర్. మీరు ఆఫీస్ నుంచి లేచి బయటికి వెళ్ళి తప్ప రోడ్ మీద నుంచి ఏదైనా ఇష్యూ జరిగితే వెళ్ళడం ఈజీ. సో దట్ వే ఐ థాట్ ఇట్ ఈస్ అ లాజికల్ స్టెప్. ఇట్స్ అ వెరీ వెరీ కామన్ సెన్స్ దిస్ వన్, దట్ పోలీస్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ఫీల్డ్ డ్యూరింగ్ పీక్ అవర్స్. సో అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ అస్. సార్, కాకినాడలో మీకు బాగా ఇంకా గుర్తుండిపోయిన సంఘటనలు ఏమన్నా మీ ఐడియాతో? ఐ థింక్ మల్టిపుల్ అండి. చాలా, ఐ మీన్ ఐ కాంట్ పిన్ పాయింట్ వన్. సో చాలా మల్టిపుల్ ఇష్యూస్ అండి, మల్టిపుల్ ఇష్యూస్. కానీ పోలవరం మండలంలో ఏరక్క తయారవుతుందని మీరు వెళ్ళడం, రైడ్ చేయడం ఒకటి. తర్వాత పోలవరం దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర బోటు వెళ్ళి పిల్లలతో వెళ్తున్న బోటు పడిపోవడం, 7 పిల్లలు అదృశ్యం. అది మీరు బాగా కరెక్ట్ అండి. బాగా మీకు తగిలినట్టు. ఐ డెంట్ వాంట్ టు రీకలెక్ట్ దట్ ఇన్సిడెంట్. చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. సో అప్పుడే వర్షాకాలంలో చాలా వరదలు కూడా ఉన్నాయి. అప్పుడు గోదావరి వరదలు ఉన్నాయి. చాలా ఇట్ వాస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ వీ గాట్ టు సర్వ్. ఆ టైంలో మనం గ్రౌండ్ మీద వెళ్ళి మన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో ఆల్మోస్ట్ 2 days పట్టింది మనకి. అదేవిధంగా దేవీపట్నంలో ఒక బోట్ ఇన్సిడెంట్ జరిగింది. సో అక్కడ కూడా మనం వెళ్ళి వీ వర్ ఏబుల్ టు
ఒక 3 days వరకు అక్కడే రోడ్ మీద ఉండి గ్రౌండ్ మీద ఉండి రికవర్ చేసి ఆ ఫ్యామిలీకి ఒక క్లోజర్ అని ఇవ్వడము ఇట్ వాస్ క్వైట్ ఫుల్ఫిల్లింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షోస్ దట్ యునో whenever there is a challenge, police will be available on that place. Right. రెస్పాండ్ అవుతారు. ఏదైనా ఛాలెంజ్ ఉండొచ్చు, పోలీస్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అని ఇది ఒక నిదర్శనం. కాకినాడలో మీకు బాగా గుర్తుండిపోయి కొన్ని కేసులు చెప్పారు, బాగా ఈ పని చేయలేకపోయాను అనేది ఏమైనా ఉందా? కాకినాడలో ఇంకా చేస్తుంటే అలసిందని ఒక కేసు కానీ లేదంటే ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు? నాట్ మచ్ అండి, నాట్ మచ్. ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్. సో ద బెస్ట్ టేక్ అవే ఈజ్ 2 yearsలో వాట్ ఎవర్ టెన్యూర్ మనం సర్వ్ చేసినప్పుడు మీరు ఆ ప్లేస్ నుంచి ఆ జిల్లా నుంచి బయటకు వచ్చినప్పుడు సే 3 months కానీ 1 year తర్వాత కూడా పబ్లిక్ ఏదైనా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ దట్ ఐ టేక్. అంటే నేను ఎలా పని చేశాను, ఏమేమి చేశామని నేను గుర్తుపెట్టుకోను. ఏదైనా 1 or 2 persons ఆల్సో ఏదైనా 1 year తర్వాత 6 months తర్వాత నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు కానీ ఏదో సామాజిక మాధ్యమంలో కానీ ఒక చిన్న లైన్ చెప్తారు, సార్ మీరు కాకినాడలో ఉన్నప్పుడు చాలా బాగా చేశారు, మనం గుర్తున్నాం సార్ అని. సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ 1 sentence. దట్ ఈస్ ఆల్ ఐ వర్క్ ఫర్, ఇంకేం అవసరం లేదు. అట్ ద సేమ్ టైం కాకినాడ మీరు అడిగినప్పుడు ఆ డిపిఓ కూడా చాలా రూపరేఖలను మనం మార్చాము అక్కడ. సో ఇట్ వాజ్ అ న్యూ బిల్డింగ్, సో వండర్ఫుల్. ఇట్ హ్యాడ్ ఎ జిమ్ ఇన్సైడ్ దట్. సో మా సిబ్బంది వెళ్ళి ఈవినింగ్ చక్కగా జిమ్ చేసుకోవడము ఇవన్నీ కూడా ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఓవరాల్ ఫుల్ఫిల్లింగ్ అండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. వన్ వర్డ్ దట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ ఈస్ ఫుల్ఫిల్లింగ్. ఇంకొక విషయం మీరు మర్చిపోతున్నారు కాకినాడది. ప్లీజ్ గుర్తు చేయండి. ఐ థింక్ ఐ కీప్ ఫర్గెటింగ్. మీరే చాలా నాకు గుర్తు చేస్తున్నారు ఈరోజు. 2019 ఎలక్షన్లో చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మీరు కాకినాడలో వర్క్ చేశారు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్లో మీకు రమలాపురం అవ్వచ్చు, ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ లాఠీ చార్జ్ ఏదో ఒకటి జరుగుతుంది. కానీ 2019 ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అంటే ఇప్పుడే జస్ట్ మీరు 1 minute ముందు అడిగారు ఏదైనా చాలా గుర్తున్నది ఏదైనా చెప్పండి. నాకు చాలా గుర్తు చేసుకున్నాను, రాలేదు నాకు. బట్ యూ గుర్తు చేశారు మీరు. ఓ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్ అండి, మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్. అంటే ఒక 2 సామాజిక వర్గాలకు ఎక్కువగా వార్ అవుతుంటుంది, కానీ అంత వార్లో కూడా ఒక లాఠీ చార్జ్ లేకుండా జరిగింది. అంటే ఓకే అండి. అంటే అంత పెద్ద జిల్లాలో, అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, ఇంత పెద్ద జిల్లాలో ఇంత చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఒక పోలీస్ లాఠీ చార్జ్ లేకుండా, ఫోర్స్ ఎక్కువగా లేకుండా, మెయిన్ ఫోర్స్ లేదు, కొన్ని బూతుల్లో కూడా మ్యాన్ పవర్ లేని టైంలో మీరు చాలా రీసెర్చ్ చేసినట్లున్నారు మీ స్ట్రాటజీ. అంటే నెక్స్ట్ వచ్చే ఆఫీసర్కి పనికి వస్తుంది. అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది కాదు, తక్కువ ఫోర్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేయడం అనేది ఒక స్ట్రాటజీ చెప్పండి. సి ఐ ఫీల్ వెరీ సింపుల్ అండి. దట్ స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఏదో ఒక విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపించి ఒకరోజు మనము ఫోర్స్ పెట్టేసి చేస్తామంటే దే విల్ బీ నో పాయింట్ అన్లెస్ అండ్ అంటిల్ ద పబ్లిక్ ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ సపోర్టివ్ ఆఫ్ యూ. అస్సలుగా ఏం జరగదు. 1.5 yearలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు పబ్లిక్తో కనెక్ట్ అవ్వడము, పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడము, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకి వెంటనే పోలీస్ వాళ్ళు స్పందించారు. పరిష్కరించారా లేదా అది సెకండ్, స్పందించారు, రెస్పాన్స్ ఇచ్చారా. వచ్చిన వెంటనే స్టేషన్కి కూర్చోపెట్టి అమ్మ తల్లి ఏంటి సమస్య ఏంటి, ఒక పీసీ వెళ్ళి ఆ ఇద్దరు చిన్న ఒక గొడవలు ఉంటుంది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇద్దరు యూనో ప్రహరీ గోడల దగ్గర నేబర్స్ చిన్న ఒక పీసీ వెళ్ళి నేనున్నాను మీరిద్దరు కొట్టుకోకండి, ఈ ఇష్యూని మేము రిజాల్వ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ పబ్లిక్ ఆస్క్స్. ఈ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడంతో 1.5 year ద గ్రౌండ్ వర్క్ విచ్ వీ డిడ్ వాస్ ద ఓల్ అండ్ సోల్ రీజన్ దట్ వీ ఆర్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్. మీరే చెప్పారు ఇప్పుడు చాలా వరకు. ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ బట్ దెర్ వర్ ఏరియాస్ అండ్ బూత్స్ వేర్ దెర్ ఆర్ ఓన్లీ వెరీ షార్ట్, చాలా తక్కువ మ్యాన్ పవర్ ఉన్నాయి. లైవ్ ఫేజ్ ఇట్ పెట్టాం మనం, కెమెరాస్ పెట్టి లైవ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఏం జరుగుతుంది ఎట్లా అని. ఫేస్బుక్ కూడా వాడారు కదా మీరు. సో వీ వర్ ఏబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ పరిధిలో దాన్ని ఫాలో అవుతూ ఈ టెక్నాలజీని యూస్ చేస్తూ కరెక్ట్గా మనము సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా చేయడం. ఐ ఫీల్ ఐ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు మై టీమ్. ప్రతి ఒక్క ఎస్ఐ ఎంత కృషి పడ్డాడో, ఎంత ఒక సిఐ. ఐ రిమెంబర్ వీ డెంట్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 1 month. వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. We had only 5 hours sleep, sometimes 6 hours sleep.
సో నైట్ 12-1 o'clock మళ్ళీ మార్నింగ్ లేచి విజిట్స్కి వెళ్ళిపోవడము. సో ఇట్ వాజ్ ఛాలెంజింగ్ అండి, వెరీ ఛాలెంజింగ్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. అండ్ ఆ పాత మెమరీస్ అన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు మనం చేసిందండి. థ్యాంక్ యూ. యా. కాకినాడ తర్వాత మీరు ఆక్టోపస్ అనుకుంటా. యా. ఆక్టోపస్లో మీ రోల్ ఏంటి? Yeah. Octopus was very, it was a good exposure for me. చెప్పాలంటే ఒకటి, రాష్ట్రంలోనే ఒక మంచి ఫోర్స్, వన్ ఆఫ్ ద టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ ఉందని మనం గర్వపడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ వీ వర్ ద ఫస్ట్ యూనిట్. నేను వెళ్ళిన తర్వాత we were able to give the present security for the Honorable CM sir also. So we were able to train a very extremely efficient, extremely professional, top notch force oka tayar chesi CM garki we were able to give the security. At the same time, anti-terrorist activities lo we were able to coordinate with the Navy also. సో ఒక జాయింట్ ఎక్సైజ్ కూడా మనము వైజాగ్లో చేసాము, నోవోటెల్లో. సో దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో వీ ప్రూవ్డ్ అవర్ సెల్వ్స్. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ స్థాయిలో ఒక కాంపిటీషన్లో మన ఆక్టోపస్ స్టుడ్ సెకండ్ అమాంగ్ NSG అండ్ ఆల్ ద టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ ఇన్ ద కంట్రీ. సో NSG సపోజ్ మీకు తెలుసు, దే ఆర్ ద టాప్ ఫోర్స్. వారిని కూడా కొన్ని ఈవెంట్స్లో మనము ఓడించాం. So we were able to establish ourselves as the top force, especially anti-terrorist operations. We were able to establish ourselves as a top force. So I'm very lucky anochu, and at the same time chala garvanga feel avutam that we were the top. Yeah. ఆక్టోపస్ తర్వాత మీరు గుంటూరు. Yeah. ఇక్కడ మీకు ఇక్కడ కూడా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. Yeah. ఒకవైపు నక్సల్స్ మూవ్మెంట్ లేకపోయినా నల్లమల Yeah. కనిపిస్తుంటుంది. Yeah. నల్లమల బోర్డర్, Yeah. గుత్తుకొండ బిల్లం, Correct. మాచర్ల గురజాల ఫ్యాక్షన్, గుంటూరు చుట్టుపక్కల రౌడీజం, పల్నాడు పౌరుషాలు అన్నీ వస్తుంటాయి. Yeah, అండి. దీన్ని మీరు ఏ విధంగా కౌంట్ చేసుకొస్తున్నారు? ఇక్కడ మీరు డైలీ యువర్ SP అనే కార్యక్రమం పెట్టడం, Yeah. అంటే ఇప్పుడు ప్రత్యక్షం పరివర్తన ఇలాంటి వికతగ్గం గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది కాబట్టి దానివల్ల మీకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? Again అండి, యాజ్ యూ టోల్డ్, కాకినాడ ఫార్మేట్ ఆఫ్టర్ Guntur was again a huge challenge అండి. Challenges because we had multiple issues అక్కడ, multiple issues. మీరు చెప్పారు, ఒకవైపు మనకి పల్నాడు ప్రాంతాలు ఉంటే, ఒకవైపు బాపట్ల, ఒకవైపు మనకి క్యాపిటల్ ఏరియా, సో CRDA ఏరియా. సో ఇవన్నీ కూడా మనము బ్యాలెన్స్డ్గా ఎలా ముందుకు తీసుకువెళ్ళాము. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అగైన్ డైల్ యువర్ SP వాజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అవర్ ఆనరబుల్ CM సార్ స్పందన కార్యక్రమాలు పెట్టారు. సో దానికి ఒక నెక్స్ట్ స్టెప్ అలాగా, దానికి తోడలాగా ఈ డైల్ యువర్ SP అని పెట్టడం జరిగింది. ద లాజిక్ బిహైండ్ డైల్ యువర్ SP వాజ్, కొన్ని మారుమూల ప్రాంతాల నుంచి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నాగార్జున సాగర్ నుంచి గుంటూరుకు రావాలంటే ఒక నార్మల్ ప్రజలు ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 4 hours ఫర్ దెమ్. అదేవిధంగా కొన్ని ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కొన్ని అక్క చెల్లెళ్ళు, నర్సింగ్ మదర్స్, వీరందరూ కూడా రావాలంటే ఇబ్బంది లేకుండా SPతో ఎలా కలవాలి, ఒక చిన్న ఫోన్ తీసుకొని వారిని కాల్ చేసి సమస్యలు చెప్పుకోవాల్సింది ఒక ఫోరమ్, ఒక మీడియం ఇవ్వాలని చెప్తూ మనం డైల్ యువర్ SP స్టార్ట్ చేసాము. అంటే మీరు అన్నట్లుగా అక్కడ టైమే కాకుండా డబ్బులు కూడా టాపిక్ కూడా వస్తుంది. అవునండి. నాగర్ సాగర్ నుంచి ఇక్కడ రావాలంటే వెళ్ళి రావడానికి 200 రూపాయలు భోజనం. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇది చూసి ఒక బస్ ఎక్కాలి, బస్ నుంచి మళ్ళీ షేర్డ్ ఆటో తీసుకోవాలి, మళ్ళీ ఒక SP ఆఫీస్కి రావాలి. సో దట్స్ ద రీజన్ వాట్ వీ డిడ్. ఒక ఫోన్తోనే, లోకల్ పబ్లిక్ ఫోన్ ఉండొచ్చు, వారి మొబైల్ ఉండొచ్చు, దే కెన్ లిఫ్ట్ ద ఫోన్ అండ్ దెన్ కాల్ మీ. సో వీ వర్ ఏబుల్ టు రిజాల్వ్ యాజ్ మెనీ యాజ్ 285 odd petitions, జస్ట్ అ వెరీ షార్ట్ టైమ్ ఆఫ్ 3 months. అండ్ ఎన్నో సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు కూడా దానికి పరిష్కారం ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ డైల్ యువర్ SP వాజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇంప్రూవ్డ్. కరెక్ట్. బై లీప్స్ అండ్ బౌండ్స్. ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతవరకు పెరిగిందంటే, మన గుంటూరు జిల్లానే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లా నుంచి కాల్స్ వచ్చాయి, బయట రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, వేరే రాష్ట్రం నుంచి కాల్స్ వచ్చాయి.
రాష్ట్రంలో ఎందుకు వీ హ్యాడ్ కాల్స్ ఫ్రమ్ జర్మనీ, యూఎస్ఏ. మన గుంటూరు ప్రజలు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా మనకు కాల్ చేసి చెప్పేవాళ్ళు. సో దట్ షోస్ దట్ మీరు పబ్లిక్కి అందుబాటులో ఉంటే తప్పకుండా పబ్లిక్ విల్ బీ విత్ యూ. అట్ ద సేమ్ టైమ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ అని ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటాను. అంటే డైలీ ఎస్పీలో మీరు పబ్లిక్ ఇష్యూస్ని షార్ట్అవుట్ చేయడం కాకుండా పశువులు పోయినా ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే పట్టిస్తారనేది ఒక మెసేజ్ పోయింది. అవునండి, ఐ విల్ సి. నేను ఇదే చెప్తుంటానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ మురళి. సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ఉంటాయి. ఒక చిన్న ఫార్మర్కి వారి గీదెలు పోయిందని అది పెద్ద సమస్య, ఆయనకి చాలా పెద్దది అది. అదేవిధంగా వేరే ఏదో ఒక వాళ్ళకి వారి భార్య భర్త గొడవలు అది పెద్ద సమస్య. సో మనము చిన్నది పెద్దదని కాదు, వారు ఏదో ఇబ్బందిలో మనకు కాల్ చేస్తారు. మన ఉద్యోగం ఏంటి, ఫస్ట్ ఏ ఇబ్బంది ఉంది, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ క్యాన్ ఐ రిజాల్వ్ దిస్, ఇది మన పరిధి కాదు, గీదెలు పోయిందంటే మనం ఎందుకు వెతకాలి. అదేవిధంగా దెర్ వాజ్ వన్ కాల్, ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ. వన్ కాలేజ్ స్టూడెంట్ కాల్డ్ అప్, మా ఊరికి బస్సు లేదని. See, as an IPS officer, I had the opportunity and the power to call up the local officer in the RTC and request him for an extra stop. So we were able to send a bus to the village within a matter of just half an hour. So ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక తల్లి బిడ్డను నా దగ్గర చూపించట్లేదని కాల్ చేసింది, నర్సరావుపేటలో, ఐ రిమెంబర్. సో ఇది నాకు ఇమీడియట్గా వెరీ ఇమోషనల్ ఉంది కాబట్టి నాకు గుర్తుకొస్తున్నాయి. వెంటనే మా పోలీస్ వాళ్ళు వెళ్ళి జస్ట్ హస్బెండ్ని రిక్వెస్ట్ చేసుకుని వారి మధ్య ఉన్నటువంటి మనస్తాపాలను సరిచేశారు. వెంటనే ద బేబీ వాజ్ గివన్ టు ద మదర్. సో ఇలాంటి ఒక చిన్న ఇంటర్వెన్షన్ వల్ల ఆ గీదలు పోయిన, ఆల్ వీ హ్యాడ్ టు డూ వాజ్ వీ వర్ ఏబుల్ టు స్పీక్ టు ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ వీ వర్ ఏబుల్ టు గెట్ హిమ్ అ ఫ్యూ సెట్ ఆఫ్ బఫెలోస్. సో ఆ ఒక ఫార్మర్కి, ఒక స్టూడెంట్కి వీ వర్ ఏబుల్ టు హెల్ప్. సో ఇది ఐ డిడ్ నథింగ్ గ్రేట్. నేను నా ఉన్న చేతుల్లో ఉన్నటువంటి చిన్న పవర్ను ఒక కోఆర్డినేట్ చేసి వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ సమ్ స్మాల్ చేంజ్, అండ్ దట్ స్మాల్ చేంజ్ ఒక పెద్ద మార్పులాగా తయారైంది. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్. గుంటూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ మీ మార్క్స్ ఏమి ఉంటాయి? చాలా కేసెస్ ఉన్నాయండి, చాలా కేసెస్ ఉన్నాయి. నడికుదురులో ఐ థింక్ 70 lakhs ATM చోరీ చేసి వెళ్ళారు. Within matter of 48 hours, we recovered complete 70 odd lakhs. So I remember it was just a group of criminals YouTube చూసుకొని నేర్చుకొని ఒక దొంగతనం చేశారు. రైల్వే స్టేషన్ దగ్గర నడికుడూరు అని చెప్పి నియర్ దాచేపల్లి, ఇఫ్ ఐఎమ్ రైట్, ATM థెఫ్ట్ చేసి తీసుకువెళ్ళారు 70 lakhs SBI ATM నుంచి. సో వారిని పట్టుకున్నాము. సో దట్ ఖర్చు పెట్టుకుని చేశారు మీరు. సో వీ వర్ నాట్ వి కాట్ దెమ్. సో అంటే దెన్ ఇంట్రోగేషన్ తెలిసింది, యూట్యూబ్ చూసుకుని నేర్చుకున్నారు వాళ్ళు ఎట్లా దొంగతనం చేయాలి, క్లూజ్ రాకుండా ఎట్లా ఉండాలి. సో దట్ ఈస్ రిడిక్యులస్. సో అంటే అందులో మీకు అదే రివీల్ చేయగలరా మీకు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందని? అంటే సిన్స్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్ అండి. సో ఒక చాలా చిన్న క్లూ దొరికింది మనకి, చాలా చిన్న క్లూ. ఒక క్రైమ్ సీన్ను మనం వెతుకుతున్నప్పుడు ఒక చిన్న క్లూ దొరకడంతో ఆ ఒక పెద్ద గ్యాంగ్ను మనం పట్టుకున్నాము. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ రియలీ దిస్ వన్. అదేవిధంగా చాలా సెన్సిటివ్ మర్డర్ కేసెస్ ఒక 2-3 జరిగాయి అక్కడ, 2 అనుకుంటాను. విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 24 hours చాలా నిష్పక్షపాతంగా, చాలా ప్రామాణికంగా, చాలా క్విక్గా వీ వర్ ఏబుల్ టు గెట్ ఆల్ ది అక్యూజ్డ్. సో ఎప్పుడు మనం నిష్పక్షపాతంగా వెంటనే పరిష్కారం ఇస్తాము, వెంటనే ఒక క్రైమ్ను సాల్వ్ చేస్తాము, దట్ షోస్ దట్ పోలీస్ ఈజ్ ఆన్ ద జాబ్. రైట్. ఇంకా దాంతోపాటు మీకు ఇంకొక కేసు మర్చిపోయారేమో అనుకుంటా, ఒక గ్యాంగ్ రేప్ అవుతుంది. ఎస్ అండి, యా. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటే. ఎస్, ఇది ఐ థింక్ ఇఫ్ యూ పర్మిట్ ఐల్ టేక్ 2 minutes ఆన్ దిస్ కేస్. ఏదైనా నేను బుక్ రాస్తే ఈ కేసు గురించి కానీ, నెల్లూరులో ఈ సీరియల్ మర్డర్ కేసు కానీ, ఈ 2 కేసు టాప్లో నేను తప్పకుండా రాస్తాను దీని గురించి నేను. రైట్. అంటే మాకు మాత్రం చెప్పనంటున్నారా? నో, అప్పటి వరకు ప్రాబ్లీ కేసు కూడా ఫినిష్ అయిపోయి ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్ట్ కేసు అండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రాష్ట్రం మొత్తంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కేసు.
అది నా పరిధిలో జరగలేదు. గుంటూరు అర్బన్ అప్పుడు ఉన్నటువంటి గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డీజీ గారు కానీ మళ్ళీ పిలిచి నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని మా టీంలో కూడా నేను సెట్ చేసుకున్నాను. ఐ విల్ టెల్ యూ అండి, మై ఇన్స్పెక్టర్, మై డిఎస్పి అండ్ మై అడిషనల్ ఎస్పీ, ఈ 3 టీమ్స్ 6 మెంబర్స్తో ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఒక టీం, వేరే వాళ్ళు కలుపుకుంటే ఒక ఆల్మోస్ట్ 30 వరకు వస్తారు, 20+ టీం. సతతంగా ఆల్మోస్ట్ 4 months, I think 3 months odd, we worked non-stop on this. ఫస్ట్ ఓవరాల్ ఏరియాది డ్రోన్ పిక్చర్స్ తీసుకోవడం. ఐ కెన్ జస్ట్ టెల్ యూ వన్ స్మాల్ క్లూ. ఒక డ్రోన్ తీసుకువెళ్ళి ఫస్ట్ వి మ్యాప్ ద కంప్లీట్ ఏరియా. ఓకే, కానీ ఫస్ట్ కంప్లైంట్ చెప్తున్నప్పుడే కొంచెం రకరకాల డౌట్స్ వచ్చాయండి. ఫ్యాక్టా లేదా అనేది. ఆమె చెప్తుంది 4 వచ్చారు, కొట్టారు, రేప్ చేశారంట. హస్బెండ్ వెర్షన్ డిఫరెంట్ వస్తుంది. నో అండి, అంటే ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే, ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు ద కంప్లైనెంట్ విల్ బీ ఇన్ మెంటల్ ట్రామా. రైట్. వారు చాలా ఎంతో మానసికంగా స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్లో చెప్తారు వారు. పోలీస్ ఉద్యోగం ఏంటంటే ఆ ఉన్నటువంటి డేటాను తీసుకొని, వారి దగ్గర కంప్లైనెంట్ చెప్పినటువంటి డేటాను తీసుకొని దాన్ని సైంటిఫిక్ డేటాతో పోల్చుకొని, సైంటిఫిక్ డేటాతో కంపేర్ చేసుకొని, ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ముద్దాయిలను పట్టుకోవడమే అవర్ ఛాలెంజెస్. రైట్. ఈ కేసులో కూడా గుంటూరు అర్బన్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు. చాలా కారణాల వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ట్రాక్. మనము ఒకటి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్ళాము. రెండోది కంటిన్యూస్ మానిటరింగ్ కూడా చేసుకుంటూ పాత కేసును అనలైజ్ చేసుకున్నాము. అంటే మీరు డ్రోన్తో ఫొటోస్ తీయించడం వల్ల అది అంటే దానివల్ల జరిగిందని నేను చెప్పను. జస్ట్ స్టార్టింగ్ పాయింట్, అదొక పార్ట్ అంతే. స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దాంతో రిలేటెడ్ ఏదైనా అఫెన్స్ జరిగితే ఆ ఏరియాలో జరిగిన అన్ని కేసెస్న ఒక కాంప్రహెన్సివ్ మైండ్ సెట్లో చూడాలి. ఈ కేసుకు వేరే కేసుకి ఏదైనా లింక్ ఉన్నాయా, ఈ మోడస్ ఆపరెండికు ఆ మోడస్ ఆపరెండికి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా, దానికి దీనికి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని కంపేర్ చేసుకుంటూ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ వస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, we worked very hard, almost 3 months plus. We worked very, very hard on this. So only then we were able to pick up one fellow and then వరుసగా మనము మిగతా వాళ్ళని తీసుకున్నాం. కర్నూలు నుంచి వచ్చి ఇంత దారుణంగా చేయడము చాలా అన్బిలీవబుల్. అంటే వాడు ఏమో ఏంటండి అసలు? దే విల్ సెలెక్ట్ అ వెరీ మారుమూల ప్రాంతాల్లో అవుట్స్కర్ట్స్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు కపుల్స్ని టార్గెట్ చేస్తారు. అండ్ వారు కూడా చాలా బ్రిలియంట్గా చేశారు. అంటే చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకుంటారు. ఫోన్లు ఎక్కడ టచ్ చేయరు, ఎందుకంటే పోలీస్ మళ్ళీ అనలైజ్ చేస్తారని దాన్ని టచ్ చేయరు. అండ్ ఆ గోల్డ్ని తీసుకున్న తర్వాత భయభ్రాంతికి దాన్ని గురిపడేసి వారిని థ్రెటన్ చేసి పంపిస్తారు వారిని, ఫ్యామిలీని. దీనివల్ల ఏమవుతుందంటే, అండ్ దెన్ దాన్ని తాకట్టు పెట్టి లేదంటే అమ్మేసి దాంట్లో కూలీ పని చేసుకుంటూ ఉంటారు. మిర్చి పని గల కూలీలలో ఉంటారు. సో ఏమవుతుందంటే, క్రిమినల్స్ నార్మల్ దీంట్లో కలిసిపోయినప్పుడు ఇంకా చాలా డిఫికల్ట్. సో మనం కూడా ఫస్ట్ పట్టుకున్నది చాలా ఐ కెనాట్ డైవల్జ్, బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. చాలా ఎక్కడ బుక్లో వస్తుంది వస్తుంది, బట్ ఐ హ్యావ్ టు స్టాప్ ఎట్ వన్ పాయింట్. సో చాలా వెరీ ఛాలెంజింగ్, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సో ఐఎమ్ గ్లాడ్. సో నాకెందుకు దీంట్లో ఐ ఫీల్ ఫుల్ఫిల్మెంట్ అంటే, వీ మేడ్ దట్ ఏరియా